దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. తల్లిదండ్రులు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ మీ బిడ్డల వివాహాల కోసం మీరు బహుగా చింతిస్తున్నారా? బాధపడుతున్నారా? వారికి ఎలాంటి జీవిత భాగస్వాములు వస్తారో, ఎలాంటి వారు మా కుటుంబంలోనికి తీసుకురాబడతారో అన్న ఆందోళన మీరున్నారా? ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం, వారి వివాహాల కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్తానుసారంగా చక్కని విశ్వాసం కలిగిన, భక్తి కలిగిన జీవిత భాగస్వాములను వారి జీవితంలో దేవుడు తీసుకొస్తాడు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో వివాహాల గురించిన చింత కొంచెం ఎక్కువగా ఉంది. కొంతమంది బహుశా వేరే పరిస్థితుల నుండి ప్రభువుని అంగీకరించిన వారిలో ఉన్న చింత ఏంటంటే, మేము ప్రభువుని అంగీకరిస్తే, యేసు ప్రభువుని మేము సంపూర్ణంగా అంగీకరిస్తే మా బిడ్డల వివాహాలు ఎవరు చేస్తారు, లేదా ఎలా జరుగుతాయి అన్న ఆందోళనలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ ఉంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఆయన మీ బిడ్డల జీవితాల్లో మేలు చేయాలని ప్రార్థన చేయండి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీ బిడ్డల వివాహాల కోసం ప్రార్థన చేయండి. దేవుడిస్తున్న వాగ్దానం అంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడని. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, గాడ్ సెట్స్ ద సాలిటరీ ఇన్ ఫ్యామిలీస్ అని. సాలిటరీ అనే మాటకు హిబ్రూలో యకీద్ అనే పదం వాడారు, ఒంటరిగా ఉండడం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అయితే అలాంటి వారిని దేవుడు కుటుంబంగా తయారు చేస్తాడని. అకార్డింగ్ టు బైబుల్, మ్యారేజ్ ఈజ్ అ బర్త్ ఆఫ్ ఎ న్యూ ఫ్యామిలీ. వివాహం అనేది ఒక నూతన కుటుంబ ప్రారంభం. అంతవరకు యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల సంరక్షణలో, వారి గైడెన్స్లో, వారి యొక్క నడిపింపులో తమ జీవితాలను కొనసాగించిన వారు వివాహం తర్వాత వారిద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కుటుంబంగా చేయబడుతున్నారు. సమాన బాధ్యతలు, సమాన హక్కులు, సమాన వాగ్దానాలు వారికి ఉన్నాయి. కాబట్టి వారు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని నడిపింపును మాత్రమే కాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా చూస్తారు. బైబిల్లో గొప్ప విశ్వాసపు జంటలు ఉన్నారు. నూతన నిబంధనలో అకుల ప్రిసిలాల జీవితాలు మనం పరిశీలన చేస్తే ఎంత ఆదర్శవంతమైన కుటుంబం అంటే, వారు దేవుని మహింపరచడంలో ప్రతిసారి ముందున్నారు వాళ్ళు. దేవుడు మీ కుటుంబాలను అలా దీవించాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తుంది. మీ యవ్వన బిడ్డలను దేవుడు తగిన సమయంలో హెచ్చించాలని, వారికి చక్కని జీవిత భాగస్వాములు దేవుడు దయచేయాలని దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేయండి.